మీరు టాటా నిక్సాన్ లేక ఈవీ కార్స్ని డెస్క్ సేఫ్టీ చూసి గట్టిగా నమ్ముతున్నారా? ఆగండి. ఒక గ్లోబల్ కోఆపరేట్ అవమానం నుండి పుట్టిన ఈ బ్రాండ్ ఈరోజు ఇండియాలోని కార్ మార్కెట్ని ఎలా షేప్ చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. 1945లో టాటా మోటార్స్ లోకోమోటివ్ ఇంజిన్స్ బిల్డ్ చేయడానికి మొదలైంది. 1998లో రతన్ టాటా తన డ్రీమ్ కార్ ఇండికా లాంచ్ చేస్తే అబ్సల్యూట్ ఫెయిల్ అయింది. అప్పుడు యుఎస్ వెళ్ళి ఫోర్డ్ కోఆపరేటివ్ హెడ్ దగ్గర కంపెనీ అమ్మడానికి వెళ్ళినప్పుడు, మీకు కార్ బిజినెస్ తెలియనప్పుడు ఎందుకు పెట్టారు? మీరు దీన్ని అమ్మితే మేము మీ మీద ఉపకారం చేస్తున్నట్టు అని అవమానించారు. ఈ ఒక్క మాట రతన్ టాటా గుండెల్లో గట్టిగా నాటుకుపోయింది. మెనీ పీపుల్ డోంట్ నో దిస్. 9 years తర్వాత ఫోర్డ్ కంప్లీట్లీ బ్యాంక్రప్ట్ స్టేట్కి వెళ్ళినప్పుడు రతన్ టాటా అదే యుఎస్కి వెళ్ళి ఫోర్డ్ వాళ్ళ ప్రీమియం ఐకానిక్ బ్రాండ్స్ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ని $2.3 billion క్యాష్ పెట్టి కొనేశారు. అదే ఫోర్డ్ టీం మళ్ళీ వచ్చి, మేము జేఎల్ఆర్ని మీకు అమ్మి మీరు మాకు ఉపకారం చేస్తున్నారని తలదించారు. ప్యూర్ ఇంటర్నేషనల్ సినిమాటిక్ రివెంజ్ ఇది. కానీ బిహైండ్ ద సీన్స్ కస్టమర్ లైన్స్లో ఎవరిని తెలియని అబ్సల్యూట్ డేంజరస్ రియాలిటీ ఎక్కడ ఉందంటే, ద సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ నైట్మేర్. టాటా కార్ స్ట్రాంగ్ బాడీ అండ్ 5-star క్రాష్ సేఫ్టీతో హై వైబ్ క్యాప్చర్స్ చేస్తూ ఉన్న వాళ్ళ ఇంటర్నల్ సాఫ్ట్వేర్ అల్గోరిథమ్స్ అండ్ టచ్ స్క్రీన్ ఫ్రీక్వెంట్గా హ్యాంగ్ అండ్ గ్లిచెస్ అవుతున్నాయని, డీలర్షిప్ సర్వీస్ క్వాలిటీ ఇష్యూస్ అండ్ వెయిటింగ్ పీరియడ్స్ మ్యాట్రిక్స్ కంట్రోల్ దరిద్రంగా ఉందని, ఇంజన్ పవర్ బాగుందా కానీ సాఫ్ట్వేర్ కంట్రోల్ వీక్. అప్డేట్ ఏంటంటే, రన్నింగ్ బోర్డ్స్ రెజల్యూషన్ ప్రకారం టాటా మోటార్స్ అఫీషియల్లీ 2 సెపరేట్ లిస్టెడ్ కంపెనీస్గా డీమెర్జ్ అయిపోతుంది. కమర్షియల్ ట్రక్స్ ఆపరేషనల్ బ్లాక్ ఒకవైపు, హై ప్రాఫిట్ ప్యాసింజర్స్ కార్స్ అండ్ డైనమిక్ ఈవీ లైన్స్ మరొక వైపు స్ప్లిట్ అయిపోయాయి. గ్లోబల్ మార్కెట్స్ టార్గెట్ మ్యాపింగ్ కోఆర్డినేట్ చేస్తున్నారు. డైనమిక్ స్ప్లిట్ రెడీ అయింది. టాటా మోటార్స్ వాళ్ళ 5-star బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ సెలెక్షన్ కరెక్టా, లేక టెక్నికల్ ఫీచర్ రిచ్ జపనీస్ బ్రాండే బెస్టా? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.